విద్యార్థులకు ఉచిత మెటీరియల్స్తో పాటు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సమాజం ఉన్నత స్థితికి రావడానికి ఉపాధ్యాయుల బాధ్యత ఎంతైనా ఉందని డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు పువ్వుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు, పని ఒత్తిళ్లపై ఎప్పటికప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి మరియు ఉన్నతాధికారులకు కలిసి వాటి సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. వాటి వివరాలు మీకోసం. డాక్టర్ డి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు, డెమోక్రాటిక్ PRTU ఆంధ్రప్రదేశ్. ఈరోజు డెమోక్రాటిక్ PRTU విజయనగరం జిల్లా శాఖ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎన్నుకుంది. ఉపాధ్యాయుల యొక్క సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇవాళ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు, బోధనకు పరిమితం కావాల్సిన ఉపాధ్యాయుడు ఎన్ని రకాల బాధ్యతల్ని తలకెత్తుకుంటున్నాడు అనే అంశాల మీద ఒక చక్కటి సదస్సుని కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను హృదయపూర్వకంగా డెమోక్రాటిక్ PRTU విజయనగరం జిల్లా శాఖ యూనిట్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఈ సదస్సు ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, అనుభవ రాహిత్యం ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ని ఒక అనుభవంతో కూడుకున్న పోస్టులోకి MEO 1 అనే పోస్టులోకి భర్తీ చేస్తున్నారు. ఇది ఎంత అసమంజసంగా ఉంది అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు సీనియారిటీ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించవలసినటువంటి మండల యూనిట్లో MEO 1 పోస్టులు వాళ్ళకే భర్తీ చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళని గ్రేడ్ 1 లేకపోతే మన యొక్క MEO 1 పోస్టులోకి భర్తీ చేయాలి, వాళ్ళ ద్వారానే ఆ పోస్టు ఫిలప్ అవ్వాలని చెప్పి అప్పుడే విద్యా వ్యవస్థ గాడిలో ఉంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అలానే రెండోది, జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలు అనేది మాకు ఒక కళ. ఈ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేసే అనేక మంది జిల్లా పరిషత్ స్కూల్ అసిస్టెంట్లు ఎన్నో ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. కేవలం ఈ జిల్లా పరిషత్ అవటం వల్ల, లోకల్ బాడీ అవటం వల్ల, స్థానిక సంస్థలు అవటం వల్ల గవర్నమెంట్ లెక్చరర్గా వెళ్ళలేకపోతున్నారు. సర్వీస్ రూల్స్లో కొన్ని అవరోధాలు ఉండటం వల్ల మేము గవర్నమెంట్ లెక్చరర్గా వెళ్ళలేకపోతున్నాం. దానికోసం గతంలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు +2 హై స్కూల్స్ లేదా వాటిని జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలు అంటాం. ఇవాళ ఆ హై స్కూల్స్ ఉంటేనే ఇవాళ అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు PGTలు కానీ లెక్చరర్లు కానీ వెళ్ళే అవకాశం ఉంది. అడ్మిషన్లు తక్కువ ఉన్నాయనో, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనో ప్రభుత్వం ఆ +2 తరగతులను మూసివేసి వాటిని ఇంటర్ బోర్డులోకి విలీనం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. +2 హై స్కూల్స్లో తప్పనిసరిగా సదుపాయాలు కల్పించాలి, ల్యాబొరేటరీ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, బోధనా సిబ్బందిని భర్తీ చేయాలి, ప్రిన్సిపాల్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. బయట ఒక జూనియర్ కళాశాలకు ఎలాంటి హంగులైతే, ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో వాటికి కూడా అలాంటి సౌకర్యాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా అడ్మిషన్లు పెరుగుతాయి. ఎన్నాళ్ళ నుంచో పదోన్నతి లేనటువంటి జిల్లా పరిషత్తులో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఇవాళ జైలుగా వెళ్ళే అవకాశం వాటి ద్వారా జరుగుతుంది. ఎంతోమంది పేద విద్యార్థులు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను పొందేటువంటి అవకాశం అనేది జరుగుతుంది. కార్పొరేట్ కళాశాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశం మీద తప్పనిసరిగా పునరాలోచన చేయాలి. కనీసం 30 మంది ఉన్న +2 హై స్కూల్స్లో ఇంటర్మీడియట్ తరగతుల్ని కొనసాగించాలి అనే దాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మరో బాధాకరమైన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన అంశం PRC. గత ప్రభుత్వం PRC కమిషన్ ఏర్పాటు చేసింది. PRC ఇస్తామని చెప్పి భ్రమలు కల్పించింది. కనీసం ఆ కమిషనర్ గారు బాధ్యతలు తీసుకోవాలా, ఆయన ఛార్జ్ తీసుకోవాలా, ఆ టైం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. ఉద్యోగులు గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. PRC సమయం కూడా అయిపోయింది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.
పిఆర్సీని ప్రకటించాలి. అలానే పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా ఐఆర్ కూడా ఇవ్వాలి. కనీసం 30% ఐఆర్ తగ్గకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రకటించాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కోరేటువంటి కొత్త కోరికలంటే కంటే పాత డిమాండ్లు, పాత అవసరాలను తీర్చమని ఎక్కువగా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మాకు సంబంధించిన పిఎఫ్, మాకు సంబంధించిన ఏపీజీఎల్ఐ ఇవన్నీ గవర్నమెంట్ వాడేసుకుంది. మా పిల్లల చదువుల కోసం, మా పిల్లల పెళ్లిళ్ళ కోసం మేము పిఎఫ్ను దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండి విసిగిపోయాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6,000 కోట్లు ఒకసారి, 1,100 కోట్లు ఒకసారి, 7,100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కొంత ఉపశమనం కలిగించింది, కానీ ఇంకా 25,000 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, మేము కొత్త డిమాండ్లు అడగట్లా. నెలవారీ మా జీతంలో దాచుకున్న పిఎఫ్ని, మా ఏపీజీఎల్ని ఇన్ టైంలో మేము ఎప్పుడైతే లోన్కి పెట్టుకున్నామో దాన్ని ఒక ఇన్ టైంలో దాన్ని చెల్లించి మా అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలానే నూతన విద్యా విధానంలో మానసిక పరమైనటువంటి ఆందోళనలు విద్యార్థుల్లో తగ్గించడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని చెప్పి నూతన విద్యా విధానం అభిప్రాయపడింది. దానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా నియమించాలి. ఆ సబ్జెక్టు కూడా పదోన్నతులు కల్పించి హై స్కూల్స్ లో ఆ విధులు కూడా భర్తీ చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. అలానే మరి ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే, బదిలీ జరిగినటువంటి ఉపాధ్యాయులకి ఈ రోజు వరకు వేతనాలు చెల్లించలేకపోవడం చాలా శోచనీయం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కొన్ని చర్యలు చేపట్టింది. దాన్ని ఇంకా వేగవంతం చేసి రాబోయే 2-3 రోజుల్లోనే ఆ యొక్క వేతనాలు కూడా చెల్లించి వాళ్ళకి అండగా ఉండాల్సిన పరిస్థితులు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో ఎవరు ఏ ఉపాధ్యాయుడు ఎక్కడ ఏ చిన్న అవసరం కలిగినా ఇక్కడ ఉన్న మా ప్రతినిధుల ద్వారా, జిల్లా అధ్యక్షుడు పువ్వుల శ్రీనివాసరావు గారు, మరి మాకు రాష్ట్ర సీనియర్ నాయకులు మరి కంది వెంకటరమణ గారు, ఇంకా మిగిలిన నాయకుల ద్వారా ఎవరి ద్వారా ఎప్పుడొచ్చినా సరే మీకు ఏ కార్యాలయంలో పనున్నా సరే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ సంబంధించిన సమస్యను పూర్తి చేసి మీ ఉద్యోగ జీవితంలో మీకు ఎప్పుడు అండగా ఉండటానికి డెమోక్రాటిక్ పిఆర్టీయూ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చక్కని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సమస్యల మీద ఒక గళం విప్పేటువంటి మంచి వేదికను తయారు చేసిన డెమోక్రాటిక్ పిఆర్టీయూ విజయనగరం జిల్లా శాఖని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మిత్రులారా.